మరియతనయుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా స్వాగతం ఘన స్వాగతం. ప్రియుడగొట్టుడా కన్యమరియకు వరగుణపుత్రుడా యావే ప్రభువు ప్రియుడగొట్టుడా కన్యమరియకు వరగుణపుత్రుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపితా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపితా స్వాగతం 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 యావే ప్రభువు ప్రియుడగు సుతుడా కన్యమరియకు వరగుణపుత్రుడా ఓ ప్రభువా స్వాగతమిదిగో పరమును భూమికే తెంచే ఓ ప్రభువా స్వాగతమిదిగో ఈ దివ్య బలిలో నాతో పాల్గొనసి యావే ప్రభువు ప్రియుడగు సుతుడా కన్యమరియకు వరగుణపుత్రుడా సిలువ బలిది నీదు ప్రజల ప్రేమ బలిది గమగ పసనిదవ మమని సరినిద మదప నాటి బాధల సిలువ బలిది నీదు ప్రజల ప్రేమ బలిది సత్య సువార్తను జగముకు చాట సత్య సువార్తను జగముకు చాటగ గురువులో సగే దివ్య బలిది గురువులో సగే దివ్య బలిది పాప మమ గమ గమ నీని పవనీని మవ
సని సాధని నిజ పని సని సగతని సని పని సని గమని సయావే ప్రభువుకు ప్రియుడకు సుతుడా కన్య మరియకు వరగుణ పుత్రుడా కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువకు దేవా పరమపిత స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకున్న వారికి మరణం నుండి రక్షించును. కరువు కాలమున వారి అశువులను కాపాడును. పితా పుత్ర పవిత్ర మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహాయం మీ అందరితో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడాను ఈ సేక్రెడ్ హాస్పిటల్ ఆవరణలో సమావేశమై ఉన్నాం. ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం ఈ యొక్క హాస్పిటల్ సేక్రెడ్ హార్ట్ నామానికి అంకితము చేయబడినటువంటి హాస్పిటల్. ఈ యొక్క యేసు తిరు హృదయానికి అర్పించబడినటువంటి వైద్యశాల హాస్పిటల్. యేసు ప్రభు యొక్క హృదయము ఎంత గొప్పదో ఈ హాస్పిటల్ కూడా అంతే గొప్పది. యేసు ప్రభు యొక్క హృదయము ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగిన హృదయం. ఇక్కడ కూడా పనిచేసే ప్రతి వారు కూడాను ఇదే దయ, జాలి, కనికరము, ప్రేమ కలిగి ఇక సేవ చేస్తూ ఉన్నారు.
ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలందరికీ కూడా వీరు వారన్న తేడాలు అందరికీ కూడా ఒకే రీతిలో తమ ప్రేమను పంచుతూ ఉన్నారు. వారికి ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. వారి నమ్మకాన్ని ఇప్పుడు కూడా ఉమ్ము చేయక వారి జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడికి వస్తే ఆనందం సంతోషం ఉంటుంది. ముఖ్యంగా ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి, స్వస్థతలు కలుగుతాయి అని వారు నమ్మి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ స్వస్థతలు ఇక్కడ దేవుడు చేస్తాడు. కారణం ఇది దేవుని యొక్క హాస్పిటల్. దేవుని పేరు నామమున ఏర్పాటు చేయబడినటువంటి హాస్పిటల్. యేసు ప్రభు యొక్క తీవ్ర హృదయానికి చెందినటువంటి వైద్యశాల హాస్పిటల్ కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఉండి స్వస్థత చేకూరుస్తాడు, అన్నీ కూడా మనకి ఇస్తాడనే ఉద్దేశంతో అందరూ కూడా వస్తూ ఉన్నారు. అనేక మంది ఇప్పటిది కాదు ఈ యొక్క హాస్పిటల్, ఎన్నో సంవత్సరాలు ఎంతో మందిని చేరదీసి వచ్చిన వారందరికీ కూడా వారి జీవితంలో ఒక విధమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, నమ్మకాన్ని, మేము బ్రతుకుతామనే నమ్మకం, మేము జీవిస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగి వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం అభినందించాలి ఈ యొక్క హాస్పిటల్ని. ఇంత చక్కగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి ఇక్కడ యాజమాన్యం మెచ్చదగింది. ఆ యాజమాన్యానికి మనందరూ కూడా చెప్పడంతో ఇక్కడ అభినందిద్దాం, గట్టిగా చెప్పట్లేదు. ఈ విధంగా మనము దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక్కడ ఉండటానికి కారణం ఆయన ప్రేమ, ఆయన స్థాపించినటువంటి సభ. కాబట్టి ఆయన పేరు మీద స్థాపించిన సభ ద్వారా అనేక మంది వైద్య సిబ్బంది, డాక్టర్ దగ్గర నుంచి నర్సుల వరకు, ఆయాల వరకు కూడా మరి ఎన్నలేని సేవలు చేస్తూ ఉన్నారు. వారు అనేక రీతిలలో ప్రతి బిడ్డను కూడా హక్కున చేర్చుకొని వారిలో ఉన్నటువంటి బాధను తీసివేస్తున్నారు. ఇది ముఖ్యం. వారి యొక్క రోగము, వారి బాధ, వారి కష్టం, వారి సమస్య ప్రేమతో, ఆప్యాయతతో, వారి మాటలతో ఎక్కువగా ఆ జీవితంలో ఉన్నటువంటి జబ్బును, రోగాన్ని నయం చేస్తున్నారు. ఇది వారిలో ఉన్న ప్రేమ. కాబట్టి ఈరోజు దేవుని స్తోత్రం చేస్తూ ఈ యొక్క సేక్రెడ్ హాస్పిటల్ ఇంకా దేవుడు దీవించాలని, ముందు కాలంలో ఇంకా అభివృద్ధి చెంది అనేక మంది ఇక్కడ వచ్చి ఈ యొక్క హాస్పిటల్ ద్వారా, ఈ వైద్య సిబ్బంది ద్వారా మేలు పొంది ఆనందంగా, సంతోషంగా జీవించాలని ఈ యొక్క పంచ పూజా బలు ఏకంగా మనం ప్రార్థన చేద్దాం. ఈ పూజలో చేయగల మటుకు మన పాపలు ఎందుకు సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, ఈ చెంతను నా పాపముల చెంతను ఉంచున్నాను. ఏలైనా తలంపు చేతను, ఒట్టు చేతను, స్త్రీల చేతను, అశ్రద్ధ చేతను పాపముల చేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు చేత నిత్య కన్యక ఉన్న ప్రసిద్ధ మరియు మాతను, దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మన కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించుకోవాలని బ్రతమాడుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని చూపి మన పాపములను మన్నించి మన్నించము చేసునుగాక. సంధ్యా వేళలు, రవికిరణాలు పడమటి కనుమలలో కనుమరుగయ్యే వేళలు, పక్షులు గూటికి చేరే వేళలు, చంద్రకాంతి చేరువయ్యే సమయంలో మనమంతా హృదయేశ్వరుని హృదయానికి హత్తుకునే ఈ శుభ సమయంలో మా ఆహ్వానాన్ని మన్నించి వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన విచారణ గురు పొంగవులు రెవరెండ్ ఫాదర్ గుజ్జిల మైకేల్ గారికి, మన విచారణ సహాయక గురువులు రెవరెండ్ ఫాదర్ బాలస్వామి గారికి, సిస్టర్స్కు, వైద్యులకు, నర్సులకు, ఆసుపత్రి సిబ్బందికి, బోర్డింగ్ పిల్లలకు, విశ్వాసులకు, శ్రేయభిలాషులకు మరియు పేషెంట్స్కు, వారి బంధుమిత్రులకు మా సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ పలుకుతుంది స్వాగతం, శుభ స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఆనందంతో, భక్తి శ్రద్ధలతో, ప్రేమతో కూడి యేసు పవిత్ర తిరుహృదయ ఆసుపత్రి నామకరణ మహోత్సవాన్ని
జరుపుకోవడానికి ఒక చోట చేరడం నిజంగా దేవుని ప్రత్యేక అనుగ్రహం. ఈ పవిత్రమైన సందర్భంలో విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము. 1931 సంవత్సరంలో మెన్సిగ్నోర్ రెవరెండ్ ఫాదర్ బియాంకి గారు గుడివాడ ప్రాంతానికి విచారణకర్తలుగా పనిచేస్తున్న సమయంలో ప్రజల యొక్క సాధక బాధలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఆ రోజులలో ప్రబలిన అనేక రోగాలు, మలేరియా, కలరా, ప్లేగు, మరి ముఖ్యంగా ప్రస్తుత స్త్రీలకు సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా కొంతమంది అకాల మరణం ఫాదర్ బియాంకి హృదయాన్ని కాల్చివేశాయి. ఈ సంఘటనలతో ఆనాటి బిషప్ గ్రాసీ గారితో మాట్లాడి మచిలీపట్నంలో ఉన్న సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజన్ సిస్టర్స్ సహాయంతో పరిస్థితులను చక్కదిద్ద ప్రయత్నించారు. కానీ అనివార్య కారణాల వల్ల సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా సెయింట్ ఆన్స్ ఆఫ్ లూజన్ సిస్టర్స్ గుడివాడను వదిలి విజయవాడలో స్థిరపడ్డారు. ఫాదర్ బియాంకి పేదల ఆశా జ్యోతి, కరుణ, జాలి, దయ, ఆదర్శవంతమైన జీవితములు అనేక మంది అన్యులు క్రైస్తవులుగా మారి విశ్వాసంలో కొనసాగుతున్న సమయంలో ఒక అనుకోని సంఘటన ఫాదర్ బియాంకి గారిని కలవరపరిచింది. అదేమిటంటే క్రైస్తవుడిగా మారిన ఒక యువకుడిని ఒకరోజు విషసర్పం కాటువేయగా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన చూసి హిందువులైన వారి బంధుమిత్రులు వీరు క్రైస్తత్వం స్వీకరించడం వలనే యువకుడు చనిపోయాడని, వారి హిందూ దేవులు శపించారని మూఢనమ్మకంతో ఫాదర్ బియాంకి గారిని దూషించారు. ఈ సంఘటన ఫాదర్ బియాంకిలో పట్టుదల కలిగి ఎలాగైనా క్రైస్తవ ఆసుపత్రిని నిర్మించాలనే ఉద్దేశంతో బిషప్ గ్రాసీ గారిని సంప్రదించి ఇటలీలోని మిలాన్ నగరంలో ఉన్న మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ది ఇమాక్యులేట్ సభ అధ్యక్షురాలైన మదర్ డోనస్ గారిని రిక్వెస్ట్ చేయగా 1948 ఆగస్టు 30వ తారీఖున 6 సిస్టర్స్ వారి మొదటి ప్రేషిత ప్రయాణమును ప్రారంభించి 2 నెలల పాటు ఓడలో ప్రయాణం చేసి సెప్టెంబర్ 26వ తారీఖున మద్రాసులో కాలు మోపారు. అటు తర్వాత అక్టోబర్ 2వ తారీఖున గుడివాడ ప్రాంతమును చేరారు. ఫాదర్ బియాంకి వారిని ఆంధ్ర సాంప్రదాయకంగా ఆహ్వానిస్తూ ఎడ్ల బండి మీద ఊరేగిస్తూ ఈ ప్రాంగణానికి తీసుకువచ్చారు. అటు తరువాత నిర్మలా సిస్టర్ యొక్క త్యాగనిరతి, ప్రేమతత్వం, స్నేహభావంతో ప్రజలతో ఐక్యమై వారు దైవ సేవలో ఆనాటి నుండి ఈనాటి వరకు రోగులకు సేవ చేయడంలో వారికి వారే సాటి. ఈ ప్రాంతంలో 1948 సంవత్సరంలో ఏర్పడిన ఈ హాస్పిటల్ 78 వసంతాలుగా విద్య, వైద్య, సువార్త సేవలు, దైవిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వెలుగొందుచున్నారు. 1950లో హాస్పిటల్ ప్రారంభించినప్పుడు యేసు తిరి హృదయానికి అంకితం చేస్తూ సాక్రెడ్ హార్ట్ హాస్పిటల్ అని నామకరణం చేశారు. ప్రజలకు అర్థమయ్యే రీతిగా అమెరికన్ ఆసుపత్రి అని ఆనాటి నుండి ఈనాటి వరకు పిలువబడుతుంది. ఈ కారణం చేతనే యేసు తిరుహృదయ పండుగను ఆసుపత్రి నామకరణ పండుగగా ప్రతి ఏటా ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. యేసు పవిత్ర త్రిహృదయం అంటే కేవలం ఒక భక్తిరూపమే మాత్రమే కాదు, అది ప్రేమకు, కరుణకు, క్షమకు, సేవాభావానికి ప్రతీక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన పవిత్ర తిరుహృదయం ద్వారా ప్రతి ఒక్కరిని అపారమైన ప్రేమతో ప్రేమించారు. బాధలో ఉన్న వారిని ఓదార్చారు, రోగులను స్వస్థపరిచారు, నిరాశలో ఉన్న వారికి ఆశలు ఇచ్చారు. అందుకే యేసు పవిత్ర తిరుహృదయం మనకు ప్రేమతో కూడిన సేవకు ఆదర్శంగా నిలుస్తుంది.
మన యేసు పవిత్ర తిరుహృదయ ఆసుపత్రి కూడా ఇదే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి అనేక మంది రోగులకు వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆశను నింపుతూ దేవుని ప్రేమను కార్యరూపంలో చూపిస్తుంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిస్టర్స్, నర్సులు మరియు సిబ్బంది తమ సేవల ద్వారా దేవుని ప్రేమను ప్రజలకు చేరవేస్తున్నారు. వారి అంకిత భావానికి మనందరము కృతజ్ఞతలు తెలియజేయాలి. నేటి ప్రపంచంలో ప్రేమ, కరుణ, సేవ అనే విలువలు ఎంతో అవసరం. యేసు పవిత్ర తిరుహృదయం మనకు నేర్పిన ప్రధాన సందేశం ఇదే. ప్రేమించండి, సేవ చేయండి, క్షమించండి. మీ సహకారం మరియు సేవల వల్లే ఈ సంస్థ అభివృద్ధి చెందుతూ సమాజానికి ఆశాకిరణంగా నిలుస్తుంది. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి రోగికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, వైద్య సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దేవుని ఆశీర్వాదాలతో ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతూ ఇంకా అనేక మంది ప్రజలకు ఆరోగ్యం మరియు ఆనందాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పవిత్ర తిరుహృదయమైన యేసు ప్రభు ప్రేమ, కరుణ మరియు ఆశీర్వాదాలు ఈ ఆసుపత్రిపై, ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిపై మరియు ఇక్కడికి వచ్చే ప్రతి రోగిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించమని వేడుచున్నాను. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, నీ ప్రీతం కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతను తన పారమైన ప్రేమలో మాకు అనుగ్రహించు మితము లేని కృపావరమును స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు స్థానమైన దివ్య హృదయము నుండి పొంగి పల్లి ప్రవహించడానికి హములకు మేము పాత్రలను కరుణించుము. నీతోనో పవిత్రాత్మతో కలిసి ఈ గగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమాకాండము 19వ అధ్యాయము 2వ వచనము నుంచి 6వ వచనం వరకు. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిది చేసిరి. మోషే కొండనెక్కి దేవుని కడకు వెళ్ళెను. దేవుడు కొండ నుండి అతనిని పిలిచి, నా ఈ మాటలను యాకోబు సంతతియగు ఇజ్రాయేలీలకు వెల్లడింపుము. నేను ఐగుప్తు దేశీయులను ఏమి చేసితునో మీరు కనులారా చూచితిరి. గరుడ పక్షి తన పిల్లలను రెక్కల మీద మోసుకొని పోవునట్లే నేనును మిమ్ము మోసుకొని వచ్చి నా కడకు చేర్చుకొంటినని మీకు బాగుగా తెలియను. దీనిని బట్టి మీరొకటి గమనింపుడు, మీరు నా మాట విని నా నిబంధనను శ్రద్ధగా పాటించినచో సకల జాతుల వారిలో మీరే నా వారు, నా సొంత ప్రజలు అగుదురు. ఈ భూమండలమెల్లా నాదే కదా. మీరే నాకు యాజక రూప రాజ్యము, మీరే నా పవిత్ర ప్రజ. ఇజ్రాయేలీయులతో నీవు చెప్పవలసిన మాటలు ఇవియే అనెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనము నుండి 26వ వచనము వరకు. అంతటా వారు బెత్ఫగే గ్రామము చేరి అచ్చట కొందరు ప్రజలు ఒక గుడ్డి వారిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వారిని తాకవలెనని ఆయనను ప్రార్థించిరి. యేసు వారిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకుని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుతున్నావా అని ప్రశ్నించాను. వాడు కన్నులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానం ఇచ్చాను. యేసు మళ్ళా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టంగా చూడగలిగను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశాడు. ఇది క్రీస్తు సువిశేషము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు.
ఈరోజు చాలా గొప్ప రోజు. ఈ యొక్క సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ గుడివాడ పట్టణంలో ఏర్పాటు చేయబడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పూజను ఏర్పాటు చేసుకుని ఇలా దేవునికి వందనాల స్తోత్రాలు తెలియచేయాలి. ఈ రోజున దేవుడు ఈ యొక్క గుడివాడ పట్టణాన్ని ప్రేమించారు. గుడివాడే కాదు, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊళ్ళ నుంచి కూడా అనేక మంది రోగస్తులు వచ్చి ఇక్కడ స్వస్థతను పొందుతూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమకు ఒక వరంగా, ఒక దీవెనగా మనం భావించాలి. ఈ రోజున మనందరం కూడా దేవునికి మనము సమర్పణ చేసుకోవాలి. ఈ యొక్క విధానము ఎక్కడి నుంచి వచ్చింది పిల్లరా? మనము ఆలోచిస్తే ఈ యొక్క రోగాలు అంటే ప్రతి వాడికి భయం. ముఖ్యంగా మరణం అంటే భయం. మనం హాస్పిటల్కి వచ్చేది ఏదో నయం చేసుకోవడానికి కాదు, మరణం నుంచి తప్పించుకోవడానికి. మరణము మనకు రాకూడదు. ఎక్కడ నొప్పి వచ్చినా మనకు ఆలోచన వచ్చేది మరణం, చనిపోతామేమో, కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ విధంగా మనకు ఇలాంటి హాస్పిటల్ ద్వారా దేవుడు స్వస్థత కలిగజేసి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు, భయమును తొలగిస్తూ ఉన్నాడు. హాస్పిటల్ ఉన్న చోట భయం ఉండదు. వైద్యులు ఉన్నారు, వైద్యులు దేవుడు లాంటి వాళ్ళు. వారు ప్రజలను ప్రేమించి పరామర్శించి వారికి అన్ని కూడా అనుగ్రహిస్తారని ఆశతో నమ్మకంతో వస్తారు. ఈ యొక్క వైద్యశాల ఒక దేవాలయం లాంటిది కూడా. దేవాలయానికి అందరూ వస్తారు, దేవుని దగ్గరికి అందరూ వస్తారు. వీరు వారు అనే తేడా లేదు. ఎవరికి దేవుడు అవసరం ఉంటే, దేవుని నుంచి ఏమి కావాలో వాటిని గ్రహించాలంటే అందరూ కూడా వస్తారు. అక్కడ ఏ తారతమ్యము లేదు. దేవుని దగ్గరకు వచ్చి దేవుని వేడుకుంటారు. అలాగే హాస్పిటల్ కూడా తారతమ్యం లేదు. ఎవరెవరో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. ఏ మతమో, ఏ కులమో, ఏ జాతో తెలియదు. కానీ అందరినీ ప్రేమతో ఆహ్వానించే ఒకే ప్రదేశం ఏదైనా ఉందంటే అది హాస్పిటల్. కాబట్టి ఈ రోజున దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి ఈ యొక్క స్థితిని మనకు అనుగ్రహించాడు. పిల్లరా, ఈ రోజున మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆది కాండం నుంచి మనం చూస్తే దేవుడు మానవ సృష్టించాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఏదేను తోటను చేసి అంటూ ఉన్నాడు, ఈ పండ్లన్నీ తినండి, ఒకటి తప్ప. కాబట్టి ఈ లోకములో ఏది ఉన్నా మీరు తినవచ్చు, కానీ ఒకటి తినకూడదని ఆజ్ఞాపించి ఉన్నాడు. అది ఎందుకంటే మనలను ఆరోగ్యంగా ఉంచడానికి వస్తాం. మనము గన్నేరు పప్పు గన్నేరు కాయ తింటే చనిపోతాం. అది మనం తినకూడదు. తినమన్న పండ్లు మాత్రమే తినాలి. ఆ కాలంలో దేవుడు చెప్పాడు, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినాలి. లభించిన పండ్లన్నీ చక్కగా భుజిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది జరుగుతూనే ఉంది. కానీ ఏమి జరిగింది? సైతాను పాముకి ఉన్న ఒకే ఇదేంటంటే విషం కక్కడం. విషము ఎక్కినప్పుడు, విషము చిమ్మినప్పుడు ప్రాణం పోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణం అనేటటువంటి పోవటం అప్పుడే వచ్చింది. ఎప్పుడైతే పామును ఆశ్రయించామో, పాపమును మనం ఆశ్రయించామో, పాపము చేసినామో, వెంటనే విషము ఈ లోకానికి వచ్చి మరణం వచ్చింది. అందుకే మరణము వచ్చింది. కాబట్టి ఇవన్నీ రోగాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మనమే తెలుసుకున్నాం. దేవుడి వల్ల మనము దేవుని మాటలు వినవలసినటువంటి వాళ్ళమై ఉండగా, దేవునికి లోబడి దేవుని అజ్ఞాసాధం జీవించవలసిన వాళ్ళమై ఉండగా దేవుని మాటలు ధిక్కరించాం. దేవుని మాటలు కాదన్నా, సైతాను మాటలు విన్నాం. వినినప్పుడు మనము మరణానికి కొని తెచ్చుకున్నాం. అందుకే ఈ రోజున మరణం అంటే భయం. కాబట్టి పిల్లలు ఆది నుండి ఇది మనం చూస్తున్నాం. ఈ రోజున మనకి గుడివాడలో ఇలా ఈ యొక్క సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ ఉంది. దీన్నేమో జనరల్ హాస్పిటల్ లేకపోతే ప్రసూతి హాస్పిటల్ అంటారు. ఏం సిస్టర్ పెట్టి అక్కడ ఉన్నారు తెలియదు, ఓన్ షీ నోస్. పిల్లరా, ఈ మన యొక్క శరీరం చూడండి, తల దగ్గర నుంచి పాదాల వరకు ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మన పాదాలకు మనం చూస్తే ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్.
స్పెషలిస్టులు ఉన్నారు. ఈ విధంగా పిల్లల ఇదిగో మనం అందరం కూడా ఎక్కడ స్పెషలిస్ట్ ఉంటే అక్కడికి వెళ్తాం. కారణం ఏమిటంటే మనకు భయం. ఇక్కడ మనకి ప్రస్తుత ఆపోజిట్ చూస్తే ఈఎన్టీ హాస్పిటల్, తర్వాత ఆర్థోపెడిక్ హాస్పిటల్, ఇంకా ఏమన్నా చూస్తే హాస్పిటల్ పేరు చెప్పండి. ఈఎన్టీ హాస్పిటల్, ఆర్థోపెడిక్, ప్రసూతి, నరాలు బలహీనత, తర్వాత కాళ్ళు నొప్పులు, షుగర్ పేషెంట్లు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, అన్ని హాస్పిటల్ ఉన్నాయి, అందరూ వెళ్తున్నారు. పిల్లగా ఈ విధంగా మనం చూస్తే ఈ యొక్క ప్రదేశంలో ఇన్ని హాస్పిటల్స్ ద్వారా మనకు అనేక మేలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయంలో మనం చూస్తే ఒకే ఒక డాక్టర్ పిల్లలు ఇవన్నీ కూడా మనం గమనించాలి. కారణం పాపం మూలంగా వస్తున్నాయి. మనం బైబిల్ చూస్తే ఇవన్నీ ఉన్నాయి. జ్వరం వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా. పేతురు అంత జ్వరం కానప్పుడు ప్రభు వెళ్ళినప్పుడు ఆమె తాకగా జ్వరం నయమైంది. మనం చూస్తే పిల్లల సుశేషుల గుడ్డివాడిని దేవుడు చూచి ఆయన ఒక పని చేస్తాడు. గుడ్డివాడు వచ్చినప్పుడు మట్టిని తీసుకొని సాకి కట్టి మీద రాస్తాడు. ఇదే ఈ హాస్పిటల్లో చేసేది వైద్యం. ఈ యొక్క హాస్పిటల్ ఇచ్చేటటువంటి వరం అది వైద్యం. ఆయన మట్టిని తీసుకొని ఉమ్ము వేసి సాకి కంటి మీద రాయటమే ఈ యొక్క వైద్యం. కాబట్టి మనం హాస్పిటల్కి వస్తే వారు కూడా ఇంజక్షన్ ఇస్తారు, ఆయింట్మెంట్ రాస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ విధంగా పిల్లలు అప్పుడే, ఇప్పుడు కాదు, ఇప్పుడే ఇవన్నీ కూడా ప్రారంభమయ్యా. కాబట్టి ఈరోజు మనము ఆ విధంగా దేవుని ప్రేమలో మనం జీవిస్తూ రోగులను ప్రేమించండి. రోగులలో దేవుడు ఉంటాడు. కాబట్టి మీరు ఆ రోగిని పరామర్శిస్తే ప్రభుని పరామర్శించినట్లే. ప్రభు అంటున్నాడు, ఎత్తెలుపులో ఏ వ్యక్తి చేసినా నాకు చేసినట్లే. కాబట్టి పేదవాడు కానీ భేదవాడు కానీ రోగి కానీ అనారోగ్యంగా ఉన్న కానీ వస్తే మనం ఆప్యాయత ఆదరిస్తే ప్రభుని ఆదరించినట్లే. ఈ ఎత్తెలుపులలో ఏ వ్యక్తిని చేసినా అది నాకు చేసినట్లే ప్రభు అంటున్నాడు. ఈ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వచ్చినటువంటి పేదవాడిని భేదవాడిని రోగిని ఆహ్వానించి ఆ బిడ్డకు పరామర్శిస్తే అది దేవుని చేసినట్లని ప్రభు అంటున్నాడు. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుందంటే మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదం. కాబట్టి మనకు శాపం ఉండకూడదు, దీవెన ఉండాలి. మనం చేసే పనికి దీవెన ఆశీర్వాదాలు ఉండాలి. కాబట్టి పిల్లలు ఆ విధంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. మీరందరూ కూడా హాస్పిటల్లో పనిచేస్తున్నారు, చాలామంది నర్సెస్ ఉన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ తెలుసా? డూ యు నో అబౌట్ ఫ్లోరెన్స్ నైటింగేల్? యాక్చువల్ నర్సెస్. డూ యూ ఫాలో హర్? ఆమె మీ రోల్ మోడల్ కావాలి. ఫ్లోరెన్స్ నైటింగేల్. ఏం మాట్లాడు నర్సులు భయమా? ఆమెలాగా మేము ఎందుకు చేయాలన్నా? షీ ఈస్ వెరీ వెరీ నైస్ లేడీ, చాలా బ్యూటిఫుల్ లేడీ కూడా. లండన్లో జీవించింది ఆమె. ఆ కాలంలో యుద్ధాలు వచ్చినప్పుడు అనేక మంది సైనికులు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూచి మనసు చలించిపోయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకసారి ఆమె ఉన్నప్పుడు ఒక గొడ్ల గూబి ఒకటి దెబ్బలతో ఉంటుంది. ఆటకాయ తను ఆ పిల్లలు ఆ బర్డ్ని హింసిస్తారు. అది చూసిన ఆమె మనసు చలించిపోతుంది. ఆ పిట్టను తీసుకుని ఆమె గాయాలు కట్టి ఆ పిట్టను నయం చేసింది. ఆమె దాన్ని ఎంతో ప్రేమతో చూసుకున్నది. అక్కడి నుంచి ఆమె జీవితం మారిపోయింది. ఆమె నర్సుగా ఉండి సేవ చేయాలి, ముఖ్యంగా ఈ యొక్క పేద ప్రజలకు సేవలు చేయాలి అని ఆమె ఆలోచించి కొత్తగా నర్సు జీవితాన్ని ప్రారంభించింది. ఇతరులు కూడా సుమాత్రంగా ఉంది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆమె అనేక విధాలుగా హాస్పిటల్లో కొన్ని చక్కటి విధానాలు ఆమె ఏర్పాటు చేస్తుంది. ఈ హాస్పిటల్లో ముఖ్యంగా శుభ్రత ఉండాలి. ఈ హాస్పిటల్లో శుభ్రమైన నీరు ఉండాలి, శుభ్రమైన గాలి ఉండాలి, శుభ్రమైనటువంటి వెలుతురు ఉండాలి. ఇక ప్రదేశం అంతా కూడా ఆహ్లాదంగా ఉండాలి అని ఆమె చెప్పింది. ఇది నర్సు చేయవలసిన పని. కాబట్టి ముందుగా ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి, శుభ్రమైన వాతావరణాన్ని చూడాలి, అన్నీ కూడా మంచిగా ఉండేటట్లుగా చూసుకోవాలని ఆమె చెప్తూ ఉంది. కాబట్టి ఈ రోజున మనం చూస్తే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేటువంటి నర్సులకు ఒక ఆదర్శమైనటువంటి బిడ్డగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ఆమెను మనం
ఆచరించి ఆమెలాగా జీవించాలి. ఆమె మోడల్గా మనం తీసుకోవాలి. ఆమె అందరికీ నర్సెస్ అందరూ కూడా ఒక మోడల్. కాబట్టి జీవితాన్ని మన జీవితంగా మనం చేసుకున్నప్పుడు మన జీవితాలను కూడా దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి మనం ఏదో చేశాము దేనికోసం కాదు, కానీ దేవుని ప్రేమించే విధంగా, దైవ సేవ చేసే విధంగా మనం ఉండటానికి ఇదొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి అవకాశాన్ని మనము స్వీకరించి జీవించడానికి ప్రయత్నం చేయాలి. సేరాపుతున్న యేసు జ్ఞాన గ్రంథం 30వ అధ్యాయము 4వ వచనం. ప్రభువే భూమి నుండి మందులు కలిగించెను, బుద్ధిమంతుడు వారిని వినియోగించుటకు వెనుకాడడు. కాబట్టి చూసిన ప్రభు ఈ యొక్క సృష్టి నుంచే ఈయన మందులు కూడా చేశారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఐ గాట్ టైఫాయిడ్. అప్పుడులో టైఫాయిడ్ మందు లేదు, చాలా కష్టం. కనీసం మినిమం 15 days హాస్పిటల్లో ఉండాలి. ఉంటే బ్రతుకుతాం, లేకపోతే లేదు. ఇది మన అదృష్టం. కాబట్టి మన అదృష్టం బాగుంటే బతుకుతాం, లేకపోతే ఈ టైఫాయిడ్ 15 రోజుల కాలంలో మరి ఏం జరిగినా ఏదైనా జరగవచ్చు. కానీ ఆ కాలం నాకు బాగా గుర్తు, ఒకే ఒక మెడిసిన్, టెర్రామైసిన్. ఇప్పటికీ నేను మర్చిపోనా మెడిసిన్. టెర్రామైసిన్ అనేది మాత్రం ఇచ్చేవాళ్ళు. అదే 15 రోజులు, అదే మాత్రం, ఇంకేముండే కాదు, అదే మాత్రం. నా అదృష్టం బాగుంటే బతికా. ఇక్కడ మీ ముందు ఉన్నా కాబట్టి అది దేవుడు ఇచ్చినట్టు గొప్పవారు. కాబట్టి అది దేవుడు ప్రాణం అయింది, జీవితం అయింది. కాబట్టి ఆయన ఆ సేవ కోసం ఆయన వాడుకోవాలనుకుంటే అలాగే మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇలా ప్రియులరా, దేవుడు ఇదిగో మనం వాక్యంలో ఉన్నట్లుగా మందులు తయారు చేస్తాడు. ఒక్కొక్కసారి నీ ఆరోగ్యము ఆ వైద్యుని చేతుల్లోనే ఉండును. బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది, నీ ఆరోగ్యం అనేది వైద్యుని చేతుల్లోనే ఉన్నది. వైద్యులను మీరు గౌరవించి, వారిని ప్రేమించి, వారి దగ్గరకు వెళ్ళి మీరు ఆరోగ్యం పొందండి. అతడు తాను రోగి బాధలను తొలగించి శక్తిని తెచ్చేయమని దేవుని ప్రార్థించవచ్చు. కాబట్టి ఈ శ్రీరాపుతుడు యేసు గ్రంథం మనకు తెలియజేస్తూ, ఇదిగో వైద్యులను గౌరవించాలి, డాక్టర్స్ని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారందరూ కూడా మనకు ప్రాణాన్ని వసుకుతారు, కాపాడుతారు, రక్షిస్తారు, స్వస్థతనిస్తారని ఇదిగో బైబిల్ వాక్యమే చెప్తూ ఉన్నది. కాబట్టి మనము హాస్పిటల్కి వచ్చినప్పుడు వైద్యుల మీద ఎటువంటి ఆ విధంగా కోపం కానీ ఏదో అయినటువంటి రీతిలో మనము ఉండకూడదు, జీవించకూడదు. వాటి రెస్పెక్ట్, వాళ్ళని కనుక గౌరవిస్తే ఆ గౌరవం బట్టి మనల్ని కూడా ప్రేమించి మన రోగం నయం చేస్తారు. ఒకవేళ మనం కనుక ఇష్టానుసారంగా వాళ్ళతో ప్రవర్తిస్తే, వాళ్ళు కూడా మన పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మనం ఉంటామో పోతాం, మనకు తెలియదు. కాబట్టి పిల్లల విధంగా నేను చెప్తాను, వాక్యం చెప్తుంది, వాక్యం నేను చెప్తూ ఉన్నా. కాబట్టి వాక్యానుసారం మనం జీవిస్తే మన జీవితాలను కూడా దీవించబడతాయి. కాబట్టి ఈరోజు పిల్లల ఈ యొక్క హాస్పిటల్ బ్లెస్డ్ హాస్పిటల్ ఇప్పటిది కాదు, 78 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కారణాలు కూడా మనం విన్నాం. తెరేసా బాగానే చదివింది చివరికి, ఆమె చెప్పింది అన్నింటిలో. కాబట్టి సాక్ష్యం కలిగింది. కాబట్టి ఈ యొక్క హాస్పిటల్ 70 years బ్యాక్ ప్రారంభమైంది. ఒక ఫాదర్ గారు ఈ ప్రజలను ప్రేమించి ప్రారంభించారు. అవసరం లేదు ఫాదర్ గారు. కాబట్టి పేద ప్రజలు ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు అందరూ ధనవంతులు అయిపోయారు, కానీ 75 సంవత్సరాల క్రితం అందరూ పేదవాళ్ళు. సరిగ్గా రోడ్లు లేవు, అంతా నాకు తెలియదు, ఊహించి చెప్తున్నా. మరి నిజమో కదా నాకు తెలీదు. ఏమన్నా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోండి, మీరే కరెక్ట్ చేసుకోండి. కాబట్టి అటువంటి తరుణంలో ఈ టైఫాయిడ్, ఇలాంటి కలరా, ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు అప్పట్లో వారికి వైద్యులు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి తరుణంలో ఈ ఫాదర్ గారు వచ్చి ఎక్కడి నుంచో ఇటలీ నుంచి తీసుకొచ్చారు. మన దేశంలో ఈ డాక్టర్స్, నర్సెస్ లేనప్పుడు ఫాదర్ బియాంకి అయినటువంటి పీమే ఫాదర్ ఇటలీ నుంచి మన నిర్మలా సిస్టర్స్ తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఈ యొక్క హాస్పిటల్ స్థాపించి ఈ హాస్పిటల్ ద్వారా ఎన్నో దేవుని సేవ చేస్తూ ఉన్నారు. చాలా మంచి సిస్టర్స్, మనసున్న సిస్టర్స్. ఈ వచ్చిన వాళ్ళకి ఒకటి ఏంటంటే, నైటింగేల్ లాగానే ఆమె ఎదుగు భర్తను వదిలేసి ఆమె ఈ సేవ కంటిన్యూ చేసుకుంది. వీళ్ళు కూడా
ఒక సిస్టర్స్గా ఏకటీతం వారు ఒంటరిగా ఉంటూ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, ప్రాంతాన్ని, ప్రదేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికే వచ్చి ఈ ప్రజలను తమ ప్రజలుగా, తమ సోదరులుగా భావించుకొని వారు సేవ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. కాబట్టి మనం అభినందించాలి. సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎంతో ప్రేమతో మనం చూస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు చాలా మీకు తెలుసో తెలీదో అన్నానికి 2, 3 వెళ్తారు. మనం అయితే ఖచ్చితంగా 12 తింటాం. వాళ్ళు మాత్రం అవకాశం లేదు. సరైన సమయానికి తినే అవకాశం లేదు. అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు పస్తులుండి ఈ పేషెంట్స్ని, ఈ రోగస్తులను కంటికి రెప్పలాగా కాచి కాపాడుతున్నారు. ఇది అందరికీ అందరికీ క్యారిజం. ఇట్ ఇస్ ఏ క్యారిజం. వీరికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ సిస్టర్స్ ఇంత ప్రేమ, సేవ 2 కారణం ఎనుకున్నటువంటి ప్రభు యొక్క హృదయం. అలాంటి హృదయాన్ని దేవుడు వీరికి కూడా ఇచ్చాడు. ఆ హృదయం కూడా ప్రేమించే హృదయమే, దహించి పోయే హృదయం, ప్రజల కోసం, ప్రజల యొక్క ఆనంద సంతోషం కోసం దహించిపోయేటటువంటి హృదయం. అది చూస్తూనే ఉన్నారు. ఆయన హృదయాన్ని దహించిపోతూ ఉన్నది. ఆయన ప్రేమ, జాలి, కనికరము, దయ, క్షమ ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి ఆ హృదయంలో. ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్, నర్సెస్, ఆయాస్ అందరూ కూడా అలాంటి హృదయమే కలిగి ఉన్నారు. అది ఈ సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ యొక్క నినాదం కావాలి. కాబట్టి ఆ విధంగా సిస్టర్స్ ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నా. కాబట్టి మంచి సిస్టర్స్ నాకు చాలా ఇష్టం. హాస్పిటల్ కూడా ఇష్టం. నేను వచ్చిన చాలా రోగాలు కూడా పోయింది. కాబట్టి ఈ హాస్పిటల్ ఇంత గొప్పదికి సాక్ష్యం ఇస్తూ ఉన్నా. కాబట్టి డాక్టర్స్, బెట్టి సిస్టర్ గారు ఇప్పుడు కూడా వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో చూస్తారు. ముఖ్యంగా రోగం కంటే ప్రేమ ముఖ్యం. ప్రేమ ఉంటే రోగం అయిపోద్దట. కాబట్టి ఆ ప్రేమతో, ఆప్యాయతతో పలకరిస్తున్నప్పుడు జబ్బు పోతే ఇవన్నీ కూడా రోగాలు పోతాయి. కాబట్టి ఇంత ప్రేమతో కనుక ఉంటే చాలామందికి మనము మనశ్శాంతిని ఇస్తాం, హృదయ శాంతి, నెమ్మదిని ఇస్తాం. నెమ్మది అది ముఖ్యం. నెమ్మదినిస్తే ఆ నిలకడగా ఉండి వారు చెప్పేది విని ప్రతిదీ కూడా చేస్తారు. కాబట్టి ఆ విధంగా మనము చేసినప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి పిల్లల ఈ రోజున దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఇంత గొప్ప హాస్పిటల్ మనకి ఇచ్చాడు. అలాగే అనేక మంది కూడా ప్రక్కన ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఒక బంధువులాగా ఉంటూ ఉన్నారు, తోడు నీడగా ఉంటూ ఉన్నారు. ఏదైనా అవసరం అయితే అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తారు, ఇక్కడ అవసరం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. అనేక మంది అసహకారం. ఇది గొప్ప విషయం. ఈ యొక్క డాక్టర్ దీనిలో ప్రావీణ్యుడైతే అక్కడికి వెళ్ళి సలహాలు తీసుకొని ఇక్కడ కూడా ఆ రోగికి మరి హెల్ప్ చేయడం అనేది గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఇది మనం అభినందించాలి డాక్టర్స్ని, ముఖ్యంగా గురువారి డాక్టర్స్ని. వాళ్ళ యొక్క ప్రేమ, ఆప్యాయత, పేదల పట్ల విధానం, చూసేటటువంటి విధానం కూడా చాలా గొప్పది. నేను చాలా సంతోషిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క డాక్టర్స్ని ఇంకా దేవుడు పదిలంగా ఉంచి కాపాడి వారికి ఆయుష్, దీర్ఘాయుష్ ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తర్వాత మన సిస్టర్స్ ఉన్నారు, మంచి నర్సెస్ అందరూ కొంతమంది నర్సెస్ నాకు తెలియదు, ఒకటో తిరిగిపోయారు. ఉన్న వాళ్ళు మంచి వాళ్ళే ఎక్కడ. కాబట్టి సహకరించండి. దేవుడు వారికి తోడుగా ఉండాలని ప్రార్థన చేయండి. ఆ దేవుడు వీరికి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. వీళ్ళందరూ కూడా అదే పెట్టి లీడర్. సో లీడ్ దెమ్. దే ఆల్ డిపెండ్ ఆన్ యూ. Like Florence Nightingale, you lead them in this hospital. వీరందరికీ should be okay. Leader is also role model. So మీరే వీరందరికీ because of the people, patience. మనకు ముఖ్యం పేషెన్స్. కాబట్టి రోగులు ముఖ్యం. వారిని ఆప్యాయతతో ఆదరించి, ప్రేమించి వారి జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ప్రసాదించి దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు తోడుగా నడిపిస్తాడు. ఈ యొక్క హాస్పిటల్ దీవిస్తాడు. అనేక మంది బిడ్డలు ఈ యొక్క హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారు. చిన్న బిడ్డలు. ఇక ప్రసూతి హాస్పిటల్ ఫేమస్. అమెరికా హాస్పిటల్ ఇప్పుడు కాదు, ఇప్పుడుతో పేరు ఉంది దీనికి. ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా పేరు ఉంటూనే ఉంటుంది. ఈ పేరు మారదు. ఒకవేళ గుజరాత్ పేరు మారినా ఈ హాస్పిటల్ అమెరికా హాస్పిటల్గానే ఉంటుంది. కాబట్టి ఇదే చివరకు దేవుడు ఉంచాలని కోరుకుంటూ ఇక్కడ పనిచేసే డాక్టర్స్ని, మన నర్సెస్ని, ఆయాస్ని, వచ్చిన పేషెంట్స్ కూడా దేవుడు దీవించి కాచి కాపాడాలని అప్పుడు మనసారా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.
సభ కోసం ప్రార్థిస్తున్నాము. మా సభ జనరల్ మదర్ గారిని, కౌన్సిలర్స్ను దీవించి సమస్త అభివృద్ధికై వీరు చేపట్టే ప్రతి కార్యమును ఫలప్రదం చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరమ వైద్యుడవైన దేవా, మీ తిరుహృదయ నామకరణంతో వెలుగొందుచున్నటువంటి మా హాస్పిటల్ను దీవించి ఆశీర్వదించండి. మా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి వ్యాధులను బాధలను తీసివేసి వారికి ఆధ్యాత్మిక స్వస్థతను మానసిక స్వస్థతను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, ఆరోగ్య విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్స్, వైద్య సిబ్బంది, ఆరోగ్య పరీక్ష కార్యకర్తలందరి కోసం ప్రార్థిస్తున్నాము. వీరందరూ సాటి లేని మేటి అయిన ఈ స్వస్థత పరిచర్యను నిస్వార్థ ప్రేమతో సేవలను అందించే భాగ్యమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ నిత్యపిత, ఈరోజు మాకు దివ్య బలి పూజను సమర్పిస్తున్న మా విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గుజ్జుల మైకల్ గారిని దీవించండి. మీ యొక్క దివ్య సంస్కారములను అనేక మందికి అనుగ్రహించు తరుణములో మీ పవిత్ర ఆత్మను వరములతో వీరిని అభిషేకించండి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నేనే పునరుద్ధానమును జీవమును, నన్ను విశ్వసించువారు మరణించినను జీవించును అని పలికిన ప్రభువా, మా ఆసుపత్రిలో పనిచేసి మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించండి. వీరు జీవించి ఉన్న కాలములో తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి మీ మోక్షానంద భాగ్యమును వీరికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, ఈ బలిపీఠం చుట్టూ గుమ్మిగూడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మీ కరుణ, జాలి, దయ, కనికరములతో నింపండి. చదువుకొనుచున్న బిడ్డలను, మరీ ముఖ్యముగా ఫాదర్ బియాంకి హాస్టల్ బిడ్డలను దీవించి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
సుందరి వలె వచ్చితివి తిరిగి నలిగిన ఆరు మనసుతో పరివర్తన కలిగిన సుందరి వలె వచ్చితివి నీదర్పించి ఈ హృదయార్పణం ముదమాల చేకొనుమా నీ హృదయాన కాసింత చోటియుమా నీదర్పించి ఈ హృదయార్పణం ముదమాల చేకొనుమా నీ హృదయాన కాసింత చోటియుమా అర్పణ సమయం సమర్పణ అర్పణ సమయం సమర్పణ గడియా ఐరు పంట ధాన్యములు పాడి పశుల ఫలములు ప్రేమింపవచ్చితివి సహోదరి సహోదరులరా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, అపూర్వమైన నీ ప్రేమను మాపై కుమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము అర్పించి బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పవనత సర్వశక్తులకి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నిల్చడం నీకు నామములు మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షదాయకము. ఏలైనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తం బలియాయను. ఈటిచే పొడవబడిన అతని పక్క నుండి రక్తము నీరు స్రవించను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచికములు. అకారణము వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదంతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పుణ్యులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేస్తూ నిన్ను వైభవమును నిత్యము ప్రకటించుట ఎట్లనగా,
పితా నీవు నిఖముగా పవిత్రుడువు, నీ సృష్టి అంత్యమును స్తుతించడం యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావమున సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, మానవులను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు బలమే చేయనని ఎదురు చూచు మేము ఏ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిశువు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా నీకు సఖ్యపరిచిన ఈ కుమారుని వల్లి స్వీకరించుము. మేమతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టుల దయా చూపుము. అతడు మమ్మల్ని నిత్యాత్మగా రూపొందించను గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కనియో దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ పోస్తులతోనూ
వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పులితో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వాసులను చేయము. ఏలైనా విజ్ఞాపన ప్రార్థన నిర్వహించే సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మనితో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినటువంటి పాల్గొనుచున్నాము. ఈ లోకమైన యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడుకు మా లేయో జగద్గురును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమైందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల బలను ఆలకించుము. దైవగ్రంథి నలుసలా చదివిన నీ బిడ్డలందరినీ కనిపించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ భయమైందు ఈ లోకం నిండిన వారందరినీ దయతో నిరాజ్యములో చేర్చుకునుము. మేము నా చచ్చేరి నీ మహిమను వీక్షించు ధ్యానం పొందుదుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీ సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ కలుగును గాక. గౌరవమహిమలు కలుగును గాక. పిల్లలు ఈ సమయంలో దేవునికి స్తోత్రాలు చేసి ఈ యొక్క సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ను దేవుడు దీవించాలని, ఈ యొక్క హాస్పిటల్లో పనిచేసే ప్రతి బిడ్డను, ముఖ్యంగా డాక్టర్స్, నర్సెస్, ఆయాలు, మరి వచ్చినటువంటి పేషెంట్స్ని ప్రభు దీవించి స్వస్థతలు కలుగ చేయాలని ఈ పరలోక ప్రార్థనలు దేవుడు వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభా నీ కీడని మమ్మల్ని రక్షించము, మా ఈరోజు మాకు శాంతిని ప్రసాదించము, నీ దైనంలో పాపని ముక్తం చేసి అన్ని కలతలని సర్వదా కాపాడుము. మేము మోక్షాన్ని మార్చుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఎత్తుతున్నాను, నా సమాధానం మీకు కలుగుతున్నాను నీ పోస్తో వచించిన ప్రభాని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. నీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించము. ఇక ఏకమును జీవించు, పరిపాలించు ప్రభువా. ప్రభు నీ సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
స్వస్థపరచును అని పలికిన క్రీస్తు ప్రభు సర్వేశ్వర గారి పిల్ల లౌకిక పాపను పరిహరించిన వారు ప్రభు ఎందుకు పిలువడిన మనమందరము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాపము కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలని ఎంచినారు అని దేవుని వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవరింపవలనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం అంటూ ఎందరో కవులు ప్రేమను గురించి వివరించారు. ఆ ప్రేమకు ప్రతిరూపమైన ఆ దేవదేవుని యొక్క ప్రేమను ప్రతి గుండెలో చిగురింప చేయాలని, చిగురించిన ఆ ప్రేమను ప్రతి హృదయము ఆస్వాదించేలా చేస్తున్న మా యేసు తిరుహృదయ నామకరణంతో వెలుగొందుచున్న మన సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ పేరు పండుగను ఇంత ఘనముగా జరుపుకోవడానికి మనందరికీ ఇక్కడ సమావేశపరిచి అనుకూలమైన వాతావరణమును దయచేసిన ఆ దేవదేవునికి ముకిలిత హస్తాలతో కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమములతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇది మీ ఒక్కరి పండుగ మాత్రమే కాదు, మన అందరి పండుగ అంటూ మన మధ్యకు విచ్చేసి దివ్య బలి పూజను సమర్పించి మనలను భక్తి పరవశులను చేసిన మన విచారణ గురుపుంగవులు, దైవ సమానులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ గుజ్జుల మైకల్ గారికి మా సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ రెవరెండ్ సిస్టర్ లిన్సీ జోసెఫ్ గారి తరపున, డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్ అందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ పండుగను అత్యంత ఆనందోత్సవంతో జరుపుకొన ఈ శుభ సందర్భంలో మా ఆహ్వానాన్ని మన్నించి అన్ని కార్యక్రమములు జరగడానికి అనుమతించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోలేక ఉన్నటువంటి మా సంస్థల సుపీరియర్ సిస్టర్ రెవరెండ్ సిస్టర్ వినీత గారు ఇక్కడ లేనప్పటికీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. తాత్కాలిక సుపీరియర్ సిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ మా ప్రార్థనలో పాలు పంచుకొని మా హాస్పిటల్ కోసం ప్రార్థించిన మా రెవరెండ్ సిస్టర్ లిల్లీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. సువార్త సేవకు వారి జీవితాన్ని సమర్పించుకొని వైద్య సేవలో అలుపెరుగని సేవ చేస్తూ మనల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మా మంచిని కోరుతూ మాకు వెన్నుదన్నుగా ఉంటూ ఈ దివ్యబలి పూజలో మనందరి కోసం ప్రార్థించిన మా సేక్రెడ్ హార్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిస్టర్ బెట్టి గారికి మా హృదయాంతరంగా కుసుమాభివందనములు. ఈ హాస్పిటల్లో కార్యక్రమం మొదలు నుంచి చివరి వరకు అన్నీ పర్యవేక్షిస్తూ తానే దగ్గరుండి సమస్తమును చూసుకుంటూ
లోటుపాట్లనన్నీ సరిచేసుకుంటూ ఏం కావాలి, ఏం పెడితే బాగుంటుంది, ఎలా చూస్తే బాగుంటుంది అని అన్ని విషయాల్లో మాతో చర్చిస్తూ మా అందరికీ ఆధ్యాత్మికంగాను హాస్పిటల్ మేనేజ్మెంట్తో అన్నీ మాట్లాడుతూ మాకు అన్నీ ప్రోత్సహిస్తూ మా ముందుండి మమ్మల్ని నడిపించిన మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ సిస్టర్ లిన్సీ జోసెఫ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ డెకరేషన్ ఇంత అందముగా అమర్చిన రెవరెండ్ సిస్టర్ ప్రేమ గారికి, రెవరెండ్ సిస్టర్ షైనీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. కూరల్లో అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటుంది ఉప్పు. అది మనందరము విన్నదే. అలా మా వాళ్ళు కూడా మనందరం ప్రార్థన చేయటం ఒక ఎత్తు అయితే, పాటల ద్వారా ఆ ప్రభువును స్తుతించడం ఇంకో ఎత్తు అంటూ మనందరినీ భక్తి పరవశులను చేసిన మన గానక బృందం, వారికి ప్రాతినిధ్యం వహించినటువంటి రెవరెండ్ సిస్టర్ ఫ్రీడా గారికి, రెవరెండ్ సిస్టర్ షైనీ గారికి, గీతా గారికి, సుప్రియ గారికి, వారి బృందాలకు మా హృదయపూర్వక ధన్యవాదములు. మా ఆహ్వానాన్ని మన్నించి మా హాస్పిటల్లో పనిచేస్తున్నప్పటికీ అందరితో పాటు మేము సమానమే అంటూ ఈ ప్రార్థనలో పాలు పంచుకొని, మేము డాక్టర్స్ కాదు, మీతో పాటు మేము కూడా దేవుని సేవలో భాగమే అంటూ అటు వైద్య సేవను ఇటు మానవ సేవను చేస్తూ మమ్మందరినీ ఆనందింపచేస్తూ మాకు తోబుట్టువులుగా ఉన్నటువంటి మా డాక్టర్స్ అయిన డాక్టర్ ప్రిసిల్లా గారికి, డాక్టర్ శివప్రసాద్ గారికి, డాక్టర్ జయశ్రీ గారికి, డాక్టర్ అనిల్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. హాస్పిటల్లో ఏ పండుగ జరిగినా మా అందరికీ తోడుగా ఉండేది మా కాన్వెంట్ సిస్టర్స్. మేము పిలిచినా పిలవకపోయినా ఇది మాది, మనందరిది అంటూ మాకు తోడుగా ఉండి మా ప్రార్థనలో పాలు పంచుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ సిస్టర్స్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. పిల్లలు దేవుడు సమానమే అంటారు. అటువంటి పిల్లలు లేకపోతే పండుగ పూర్తిగా జరగదు. అటువంటి మా ఫాదర్ బియాంకి హాస్టల్ బాలికలందరూ మా ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ మమ్మల్ని భక్తి పరవశులను చేస్తూ ఆనందపరిచిన మా హాస్టల్ సిస్టర్స్కి ప్రాతినిధ్యం వహించిన మా సిస్టర్ వార్డెన్ సిస్టర్ గారికి, అల్ఫోన్సా గారికి, మా చిన్నారి బాలికలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మ్యూజిక్ అరేంజ్ చేసిన విలియం అన్నయ్యకి, గణేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. లైటింగ్స్, కుర్చీలు, మిగతా డెకరేషన్ అంతా దగ్గరుండి తయారు చేసినటువంటి మా 4 పిల్లర్స్ యేసు గారికి, డ్రైవర్ యేసుకి, నాగరాజుకి, శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రార్థనలో పాలు పంచుకొని మమ్మల్ని ఆనందింపజేసిన మా విచారణ సభ్యులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ప్రార్థించదము. ఈ సంస్కారం మాలో పవిత్ర ప్రేమ ప్రజలను చేయనుగాక. ఈ విధంగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితమగచ్చు అతని మా సోదరి సోదరుల యందు గుర్తింపగలను గాక. ఆ ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత
పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము దీవించే కాచే కాపాడుదురుగాక. పూజ సమాప్తమైంది. సమాధానం క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడు